తెలంగాణలో వర్షాలపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో అధికారులతో సమావేశమైన ఆయన గ్రేటర్ వ్యాప్తంగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో ఏపీ సీఎస్ డీజీపీ సమావేశమయ్యారు. ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో తమకు నేరుగా వివరణ ఇవ్వాలన్న ఆదేశాలతో ఇరువురు కూడా ఢిల్లీ వెళ్లి జరిగిన అంశాలను ఈసీ దృష్టికి తీసుకువెళ్లారు. చాలా ప్రాంతాల్లో జరిగిన అల్లర్లపై ఈసీ ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. పద్మావతి వర్సిటీ వద్ద పులివర్తి నానిపై జరిగిన దాడి కేసులో 14 మందికి కోర్టు రిమాండ్ విధించింది. 14 రోజుల రిమాండ్ విధించడంతో కోర్టు ఎదుట నిరసనలు వ్యక్తమయ్యాయి. అమాయకులను కేసులో ఇరిక్కించారని బాధితులు బంధువులు ఆరోపణలు చేస్తున్నారు. అసలు నిందితులను పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని, కేసుకు సంబంధం లేని వారిని ఇరికించారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు కార్యకర్తలపై దాడులు హేయమైన చర్య అని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. వైసీపీ నాయకుల కళ్లల్లో ఓడిపోతాము అన్న భయం స్పష్టంగా కనపడుతుందని ఆయన ఎద్దేవా చేశారు. 130కి పైగా సీట్లలో కూటమి ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. వైసీపీ నేతల దాడిలో గాయపడ్డ చంద్రగిరి కూటమి అభ్యర్థి పులివర్తి నానిని ఆయన పరామర్శించారు. హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. అరగంట సేపు నాన్ స్టాప్ గా వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. కూకట్పల్లి, అమీర్పేట్, బంజారా హిల్స్, మాసఫ్ ట్యాంక్, సికింద్రాబాద్, కుత్బులాపూర్ తడిసి ముద్దయ్యాయి. ఇక నగరంలో జనజీవనం స్తంభించింది. సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గంలో అకాల వర్షం రైతులను ఆగమంగా చేసింది. టెక్మాల్, వట్పల్లి, అల్లాదుర్గం, రేగోడు తదితర మండలాల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. వర్షానికి వరి కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన వడ్లు, కల్లాల్లో ఆరబోసిన వడ్లు తడిసి ముద్దయ్యాయి. కొన్ని చోట్ల కొట్టుకుపోయాయి కూడా. ఇక అరుగాలంలో కష్టపడి పండించిన పంట మొత్తం తడిసిపోవడంతో రైతుల కళ్ళల్లో కన్నీళ్లే మిగిలాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ప్రభుత్వ ఈ ఆఫీస్ అప్గ్రేడ్ వ్యవహారం నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారాయన. రేపటి నుంచి ఈ నెల 25వ తారీఖు వరకు అప్గ్రేడ్ పేరుతో ఈ ఆఫీస్ మూసివేతపై చంద్రబాబు అనుమానాలు వ్యక్తం చేశారు. మరికొద్ది రోజుల్లో కొత్త ప్రభుత్వం రాబోతున్న తరుణంలో ఇప్పుడు అప్గ్రేడేషన్ అవసరం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. పారదర్శకత పాటించని ప్రభుత్వంలో ఈ ఆఫీస్ వ్యవహారంలో అక్రమాలు జరిగే అవకాశం ఉందని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. రాజ్భవన్ లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ని మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ బృందం కలిసింది. రాష్ట్రంలో పోలింగ్ అనంతరం చెలరేగిన హింసపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు వారు. ఈ భేటీలో వైసీపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, మెరుగు నాగార్జున, పేర్ని నాని, మోపిదేవి వెంకటరమణ, కావటి మనోహర్ నాయుడు ఉన్నారు. అల్లర్లు, దాడుల వెనుక ఉన్న బాధ్యులపై తగిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని గవర్నర్ ను విజ్ఞప్తి చేశారు. ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకోవడానికి ఒకవైపు హైదరాబాద్ జట్టు సిద్ధమవుతూ ఉంటే మరోవైపు హైదరాబాద్ ను వర్షం ముంచెత్తింది. ఉప్పల్ మైదానం, ఆ పరిసరాల్లో ఉరుములు మెరుపులతో జోరు వర్షం కురిసింది. దీంతో మ్యాచ్ జరుగుతుందా లేదా అనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది.